నూడిల్స్ తినే పక్షులు. పక్షుల గ్రామంలో తుని పిచ్చుకంటే ఒక ప్రత్యేకమైన గౌరవం. ఆ గ్రామానికే ఒక అద్భుతమైన వంట కళాకారిణి. రోజూ చేసే పప్పు కూరలతో పాటు ఆమె మనసు ఎప్పుడూ కొత్త రుచుల కోసం అన్వేషిస్తూ ఉండేది. అందుకే నెలలో 1-2 సార్లైనా దగ్గరలో ఉన్న పట్నానికి వెళ్లి అక్కడి కొత్త వంటకాల గురించి తెలుసుకుని వాటిని తన వంటగదిలో ప్రయోగించడం ఆమెకు బాగా అలవాటు. ఒకరోజు మధ్యాహ్నం పాఠశాలలో భోజన విరామ సమయంలో బుజ్జి, చిన్ను, బన్ను ముగ్గురు తమ డబ్బాలు తెరుచుకుని కూర్చున్నారు. అబ్బా, రోజు ఇదేనా? మా అమ్మ ఈ రోజు కూడా బీరకాయ కూర చేసింది. నాకు అస్సలు నచ్చదు. మా అమ్మ కూడా అంతే. నిన్న చేసిన వంకాయ కూర ఈ రోజు కూడా పెట్టిందే. కనీసం రంగు కూడా మారలేదు. బుజ్జి పిచ్చుక మాత్రం గర్వంగా నవ్వుతూ తన డబ్బా తెరిచింది. అందులో నుండి కమ్మటి సువాసనొచ్చింది. చూసారా, ఇది మసాలా దోశ. మా అమ్మ నిన్ననే పట్నం నుండి నేర్చుకుని వచ్చి ఈ రోజు నా కోసం ప్రత్యేకంగా చేసింది. ఆ మాట వినగానే చిన్ను, పన్నుల కళ్ళు పెద్దవయ్యాయి. ఇద్దరు ఆత్రంగా బుజ్జి డబ్బాలోకి చూశారు. ఓ, భలే ఉంది బుజ్జి, ఒక ముక్క పెట్టవా? సరే, తీసుకోండి అంటూ ఇద్దరికి చెరో ముక్క ఇచ్చింది. అది తిన్న వాళ్ల ముఖాలు ఆనందంతో వెలిగిపోయాయి. అద్భుతం. తుని అత్త చేతిలో ఏదో మాయ ఉంది. మా అమ్మకి ఇలాంటివి ఎందుకు చేయడం రాదో అని నిట్టూర్చాడు. ఆ రోజు సాయంత్రం పిల్లలు ఇంటికెళ్ళాక తమ తల్లులతో ఇదే విషయం గురించి మాట్లాడారు. అమ్మా, తుని అత్త ఎంత మంచి మంచి వంటలు చేస్తుందో తెలుసా? ఈ రోజు బుజ్జి మసాలా దోశ తెచ్చింది. ఎంత రుచిగా ఉందో. నువ్వు కూడా అలాంటివి చెయ్యవా అమ్మా? చిచ్చుకాకి విసుగ్గా, ఆ తునికి రోజంతా ఇదే పని. ఊర్లు తిరుగుతూ కొత్త వంటలు నేర్చుకోవడం. మనకంత తీరికెక్కడితే ఉన్న పనులతోనే తల మునిగిపోతోంది. మాట్లాడకుండా ఉన్నది తిను అని కొడుకుని కసిరింది. చోటు చిలుక ఇంట్లో కూడా ఇదే సంభాషణ. అమ్మా, తుని అత్త వంటలు భలే ఉంటాయంట. బుజ్జి రోజు కొత్త కొత్తవి తెచ్చుకుంటుంది. మనం కూడా ఒకసారి వాళ్ళ ఇంటికెళ్ళి తినొద్దామా? అవునా? తుని నిజంగా అంత బాగా చేస్తుందా? సరేలే, ఎప్పుడైనా వీలు చూసుకుని వెళ్దాం అని కొడుకును సముదాయించింది. కొన్ని రోజుల తర్వాత తుని పిచ్చుక మళ్లీ పట్నానికి బయలుదేరింది. ఈసారి ఆమె కళ్ళు ఒక వింతైన వంటకం మీద పడ్డాయి. ఒక బండి దగ్గర జనాలు గుంపులుగా చేరి సన్నగా పొడవుగా ఉన్న వాటిని ఏదో సాస్తో కలిపి పుల్లలతో తింటున్నారు. తుని పిచ్చుక బండి యజమానితో, అయ్యా, ఇదేం వంటకం? పేరు చాలా వింతగా ఉంది. అందరూ భలే ఇష్టంగా తింటున్నారు. అమ్మా, వీటిని నూడిల్స్ అంటారు. ఇది చైనా దేశపు వంటకం. పిల్లలైతే ప్రాణం పెడతారు దీనికి. అవునా? నాక్కూడా కొంచెం నేర్పిస్తారా? మా పాపకు చేసి పెడతాను. ఆ యజమాని మంచివాడు కావడంతో తునికి నూడిల్స్ ఎలా ఉడకబెట్టాలో, ఏ కూరగాయలు వెయ్యాలో, సాస్లు ఎలా కలపాలో ఓపికగా నేర్పించాడు. అన్ని శ్రద్ధగా నేర్చుకున్న తుని అవసరమైన సరుకులు కొనుక్కొని ఆనందంగా ఇంటికి తిరిగొచ్చింది. మరుసటి రోజు ఉదయం బుజ్జి నిద్రలేచేసరికి వంటింట్లో నుండి ఒక కొత్త రకమైన అద్భుతమైన సువాసనొస్తుంది. ఈ రోజేంటి ఇంత మంచి వాసన వస్తోంది? నా కోసం ఏం స్పెషల్ చేస్తున్నావు? నీకోసమే ఒక కొత్త వంటకం చేశాను. దీని పేరు నూడిల్స్. రుచి చూసి ఎలా ఉందో చెప్పు. తుని ఒక ప్లేట్లో వేడివేడి నూడిల్స్ పెట్టి ఇచ్చింది. వాటి రంగు, వాసన చూసి బుజ్జికి నోరూరుతోంది. మొదటి ముద్ద నోట్లో పెట్టుకోగానే ఆమె కళ్ళు ఆనందంతో పెద్దవయ్యాయి. అమ్మా, అద్భుతం! ఇదేంటమ్మా ఇంత రుచిగా ఉంది? మెత్తగా చారుతూ భలే ఉంది. ఈ కూరగాయ ముక్కలు కూడా చాలా బాగున్నాయి. నా జీవితంలో ఇంత రుచికరమైంది నేను తినలేదు. తుని పిచ్చుక మురిసిపోతూ, నిజంగానా? నీకు నచ్చిందా? నచ్చడమేంటమ్మా, ప్రాణం లేచొచ్చింది. అమ్మా, నాకు చిన్న సహాయం చేస్తావా? నా డబ్బాలు కొంచెం ఎక్కువగా పెట్టు. నేను బన్నుకు, చిన్ను కూడా తీసుకెళ్తాను. పాపం, వాళ్ళు రోజు వాళ్ళ అమ్మల వంట తిని బాధపడుతున్నారు. నువ్వు చేసే వంటల గురించి ఎప్పుడూ అడుగుతూ ఉంటారు. అయ్యో, దానికేముందిలే తల్లి, తప్పకుండా పెడతాను. స్నేహితులతో పంచుకుని తినడం మంచి అలవాటే అని చెప్పి బుజ్జి డబ్బా నిండా నూడిల్స్ పెట్టి పైన కొంచెం సాస్ కూడా వేసి మరీ ఇచ్చింది. ఇక పాఠశాలలో భోజన సమయంలో
బుజ్జి గర్వంగా తన డబ్బాను బయటికి తీసింది. ఫ్రెండ్స్, ఈరోజు మీకోసం ఒక సర్ప్రైజ్ తెచ్చాను. ఏంటది? మళ్ళీ ఏదైనా కొత్త వంటకమా? అవును, దీని పేరు నూడిల్స్. మా అమ్మ ఈ రోజే చేసింది. మీకోసమే ప్రత్యేకంగా తెచ్చాను అంటూ ఇద్దరి డబ్బాలలో కొంచెం కొంచెం వేసింది. చిన్ను బన్నూలు మొదట వాటిని వింతగా చూశారు. తర్వాత ఒక ముద్ద తిని చూశారు. అంతే, వాళ్ల ముఖాల్లో 1000 వోల్టుల బలుబు వెలిగినంత కాంతొచ్చింది. అమ్మాయి, ఇదేం రుచి బుజ్జి, స్వర్గమంటే ఇదేనేమో అంటూ గబగబా తినడం మొదలుపెట్టాడు. మాటల్లేవ్, అద్భుతం, అమోఘం. తుని అత్త ఒక దేవత. ఆమె చేతుల్లో ఏదో మాయ ఉంది. ఇవి తింటుంటే ఎగురుతున్నట్లే ఉంది అంటూ ఆనందంతో గెంతులు వేశాడు. ఆ రోజంతా వాళ్ళు ఆ నూడిల్స్ గురించే మాట్లాడుకుంటున్నారు. సాయంత్రం ఇంటికి వెళ్ళాక వాళ్ళ తల్లులకు ఆ నూడిల్స్ గురించి వర్ణించి చెప్పారు. అమ్మో, నువ్వు నమ్మవు. ఈ రోజు మేము నూడిల్స్ తిన్నాం. తుని అత్త చేసింది. అవి ఎంత బాగున్నాయో మాటల్లో చెప్పలేను. నువ్వు చేసే వంటలన్నీ వాటి ముందు ఏమీ కావు. చిచ్చుకాకి కోపంగా, అదేంట్రా, ఎప్పుడు ఆ తుని గురించేనా? నేను చేసేవి నీకు నచ్చడం లేదా? నచ్చుతాయమ్మా, కానీ ఇది వేరే లెవెల్. మనం కూడా ఒకసారి తిని చూడాలి. అమ్మా, తుని అత్త వంటలు ప్రపంచంలోనే బెస్ట్. ఆ నూడిల్స్ తిన్నాక నాకు వేరే ఏది తినాలనిపించడం లేదు. రేపు ఆదివారం కదా, మనం తుని అత్త ఇంటికి వెళ్దామా? ప్లీజ్ అమ్మా. ఇక పిల్లల పోరు పడలేక తమకు కూడా ఆ వింత వంటకం రుచి చూడాలనే ఆసక్తితో మరుసటి రోజు ఉదయం చోటు చిలుక, చిచ్చుకాకి తమ పిల్లల్ని తీసుకుని తుని పిచ్చుక ఇంటికి బయలుదేరారు. తుని పిచ్చుక వాళ్ళని చూసి ఆశ్చర్యపోయింది. రండి రండి, ఏంటి ఈరోజు అందరూ కలిసి వచ్చారు అని ప్రేమగా ఆహ్వానించింది. చిచ్చుకాకి నసుగుతూ, ఏం లేదులే తుని. ఈ పిల్లలు నిన్నటి నుండి నీ నూడిల్స్ గురించి చెప్పి ప్రాణాలు తీస్తున్నారు. అవేంటో అంత బాగుంటాయా? మాకు కూడా రుచి చూపిద్దామని వచ్చాం. అవును తుని, దయచేసి కాదనుకో. మా పిల్లల కోసం ఒక్కసారి చేసి పెట్టవా? వాళ్ళు చాలా ఆశగా ఉన్నారు. తుని పిచ్చుక నవ్వుతూ, అయ్యో, దీనికింత మొహమాట పడాలా? మీరంతా నా స్నేహితులు కాదా? మీరందరూ కూర్చోండి, అరగంటలో వేడివేడి నూడిల్స్ సిద్ధం చేస్తాను. పిల్లలు ఆనందంతో కేరింతలు కొడుతూ పెరట్లో ఆడుకోడానికని వెళ్లారు. చిచ్చు, చోటు ఇద్దరు తుని వంట చేస్తుంటే ఆసక్తిగా గమనిస్తున్నారు. తుని, నువ్వు చాలా అదృష్టవంతురాలివి. ఇలా కొత్త కొత్తవి నేర్చుకోవడానికి నీకు సమయం, ఓపిక రెండూ ఉన్నాయి. అదృష్టం కాదు చిచ్చు, ఇష్టం. నాకు వంట చేయడం అంటే ప్రాణం. కొత్త రుచులను ప్రయత్నించడంలో ఒక ఆనందం ఉంటుంది. మన వాళ్లకు రుచిగా చేసి పెట్టినప్పుడు వాళ్ల ముఖాల్లో కనిపించే సంతోషం ముందు నా శ్రమ అంతేమీ కాదు. అరగంటలో తుని అందరికీ వేడివేడి నూడిల్స్ వడ్డించింది. చిచ్చు, చోటులు మొదటి ముద్ద తినగానే వాళ్ళు కూడా పిల్లల్లాగే ఆశ్చర్యపోయారు. నిజంగానే తుని, పిల్లలు చెప్పిన దానికంటే కూడా అద్భుతంగా ఉన్నాయి. నీ చేతుల్లో ఏదో మాయ ఉంది. ఇంత రుచిని ఎలా తీసుకునొచ్చావు? నేను ఒప్పుకుంటున్నాను. నా జీవితంలో ఎంత రుచికరమైంది తిన్నే లేదు. ఇది చాలా చాలా బాగుంది. తుని, నువ్వు మాకు సహాయం చెయ్యాలి. ఏంటది చిచ్చు? నువ్వు రోజు ఒక్కసారైనా ఈ నూడిల్స్ చేసి మాకు పెట్టవా? కావాలంటే మేము డబ్బులిస్తాం. దయచేసి కాదనుకో. మా పిల్లలైనా మంచి తిండి తింటారు. అవును తుని, చిచ్చు చెప్పింది నిజం. ఇది మా అందరి తరపున అభ్యర్థన. మేము నీకు భారం కాము, డబ్బులు చెల్లిస్తాం. ఆ మాటలకు తుని పిచ్చుక నవ్వింది. డబ్బులా? స్నేహితుల మధ్య డబ్బులు ప్రస్తావన ఎందుకు? మీ ఆనందం కంటే నాకు ఏదీ ఎక్కువ కాదు. కానీ రోజు అంటే నాకు కూడా కష్టమే. చాలా పనులుంటాయి కదా. అందరి ముఖాల్లో నిరాశ కనిపించింది. కానీ నాకొక ఆలోచనుంది. మనం ప్రతి ఆదివారం నూడిల్స్ డే జరుపుకుంటే ఎలా ఉంటుంది? ప్రతి ఆదివారం మనమందరం ఇక్కడే కలుద్దాం. నేను అందరి కోసం నూడిల్స్ చేస్తాను. కలిసి తిందాం, కబుర్లు చెప్పుకుందాం. దీనికి మీరేం డబ్బులు ఇవ్వక్కర్లేదు. అందరం కలిసి ఆనందంగా గడపడమే నాకు కావాలి. ఈ ఆలోచన వినగానే అందరి ముఖాలు వెలిగిపోయాయి. తుని, నీ మనసు చాలా గొప్పది. నువ్వు వంటల్లోనే కాదు, మనసులో కూడా మహారాణివి. మాకు సమ్మతమే. అవును, అద్భుతమైన ఆలోచన. ఇక నుండి ప్రతి ఆదివారం మాకు పండుగే. ఆ రోజు నుండి పక్షుల గ్రామంలో ప్రతి ఆదివారం ఒక పండుగలా మారింది. అందరూ తుని పిచ్చుక ఇంట్లో చేరి ఆమె చేసే వేడివేడి నూడిల్స్ తింటూ ఆనందంగా గడిపేవారు. తుని పిచ్చుక తన పాత ఇంటిని అమ్మేసి తన ఆటోని ఇల్లుగా మార్చుకుంది. ఇప్పుడు ఆమె ఆ ఆటోను ఆటోలాగే కాకుండా ఇంటి ఖర్చుల కోసం
కొత్త వ్యాపారానికి వేదికగా మార్చాలని నిర్ణయించుకుంది. అదే ఆటోలో పానీపూరి వ్యాపారం. ఈ ఆలోచన వినగానే ఆమె కూతురు బుజ్జి పిచ్చుక గంతులేసింది. కాని తుని పిచ్చుక సోమరిపోతు కూతుర్ని చూసి ఆందోళన పడింది. తుని పిచ్చుక తన పాత ఆటోను రంగులు వేసి చుట్టూ రకరకాల పానీపూరి మసాలాలు గోల్గప్ప ప్లేట్లతో అందంగా అలంకరించింది. ఆ ఆటో ఇప్పుడు ఒక చిన్న మెరిసే పానీపూరి స్టాల్లా ఉంది. తుని పిచ్చుక ఆటోను చూస్తూ గర్వంగా, బుజ్జి చూడు ఎంత బాగుందో, ఈ రోజు నుండి ఈ ఆటో మన ఇల్లు, మన వ్యాపారం. నువ్వు బన్ను నాకు సాయం చేస్తే త్వరగా ఫీజులు కట్టుకోవచ్చు. బుజ్జి పిచ్చుక ఉత్సాహంగా, అమ్మా సూపర్! ఈ పానీపూరి వ్యాపారం ఎంత బాగుందో! ఈ గోల్ కప్పాలు తినడానికి ఎవరైనా వస్తారో వాళ్ళందరినీ చూసి నాకు ఎనర్జీ వస్తుంది. బన్ను చిలుక చోటు చిలుక కుమారుడు, బెస్ట్ ఫ్రెండ్ కూడా. ఏయ్ బుజ్జి, నీకు ఎనర్జీ కాదు, ఆకలొస్తుంది. నువ్వు తిండి కోసం మాత్రమే గంతుతావు. ఆంటీ, బుజ్జిని వ్యాపారంలో నమ్మకండి. పానీపూరి కంటే తన సోమరితనం గురించే ఎక్కువ ఆలోచిస్తుంది. ఛీ ద్రోహి, నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్వి కావు, నువ్వు చాటీల కట్టరివి. తుని పిచ్చుక నవ్వు ఆపుకోలేక, చాలు చాలు, ఇద్దరు ఆపండి. బన్ను నువ్వు పానీపూరి ప్లేట్లు కడగాలి. బుజ్జి నువ్వు పానీపూరిలో మసాలా పెట్టి నీళ్లు నింపాలి. బుజ్జి ముఖం మార్చుకుని, నీళ్లు నింపడమా? అమ్మా, ఆ పని చాలా కష్టం. నా మెదడంతా ఆకలితో ఉంది, నీళ్లు నింపేంత శక్తి లేదు. బుజ్జి పిచ్చుక సోమరిగా అక్కడే కూర్చుంది. బన్ను చిలుక మాత్రం ఆంటీకి సాయం చెయ్యాలని ఉత్సాహంగా ప్లేట్లు కడుగుతున్నాడు. బన్ను చిలుక తుని పిచ్చుకతో గుసగుసగా, అంటే చూడు, బుజ్జి కూర్చోనండి. తను పానీపూరి మసాలా వాసనని బట్టే బద్ధకంగా మారుతుంది. తుని పిచ్చుక బుజ్జిని చూసి, ఏంటి బుజ్జి పని చెయ్యవా? అమ్మా, పని చేయడానికి ముందు నేను పానీపూరి టేస్టింగ్ చేయాలి. అప్పుడే కదా కస్టమర్లకు మంచి రుచి ఇవ్వగలము. చిచ్చుకాకి, లూసీ పావురం, మహీగ్రద్ద, చోటు చిలుక అందరూ తమ పనికి వెళ్లే దారిలో తుని పిచ్చుక పానీపూరి ఆటోని చూశారు. వారక్కడ ఆగి ఆశ్చర్యపోయారు. అమ్మా, ఇదేంటి తోడే, నీ ఆటోనే ఎంత బాగుందా? పానీపూరి వ్యాపారమా? ఎంత ఖర్చు పెట్టి ఉంటావో? తుని, ఆటో ఇల్లులాగా ఉంది, కాని పానీపూరి స్టాల్లాగా కూడా కనిపిస్తుందిలే. చాలా మంచి ఆలోచన. మహీగ్రద్ద వ్యంగ్యంగా, చిచ్చు, నువ్వు ఎప్పుడు ఖర్చు గురించే మాట్లాడతావు. తుని తన కష్టం గురించి ఆలోచించింది. చిచ్చుకాకి గొనుగుతూ, నా వడ్డీ వ్యాపారానికి ఇలాంటి వాటర్ బిజినెస్ పనికిరాదులే. దీనికి రోజు ఎంత లాభం వస్తుందో. తుని, ఈ ఆటోకి వడ్డీ కడితే ఎంత అవుతుంది? చిచ్చు, లాభం గురించి తర్వాత మాట్లాడుకుందాం. ముందొచ్చి పానీపూరి తిను. చిచ్చు తిను, తుని వండిన పానీపూరి దేవుడి ప్రసాదంలాగా ఉంటుంది. చిచ్చుకాకి పానీపూరి తినడానికి డబ్బులు ఖర్చు పెట్టాల్సొస్తుందని ఆలోచించింది. వెంటనే ఒక పిసినారి ఆలోచన చేసింది. చిచ్చుకాకి నటిస్తూ, తుని, నేను ఉదయాన్నే టిఫిన్ చేశానులే, నాకెందుకు. కానీ బుజ్జి, నువ్వు తిని చూడు, రుచి ఎలా ఉందో నాకు చెప్పు, అప్పుడు నేను తింటాను. బుజ్జి పిచ్చుక ఉత్సాహంగా, చిచ్చు ఆంటీ, నాకు ఈ పని ఇవ్వు. నేను క్వాలిటీ కంట్రోల్ ఇన్స్పెక్టర్ని. రుచి ఎలా ఉందో నేను మాత్రమే కరెక్ట్ గా చెప్పగలను. బుజ్జి 1కి 10 పానీపూరీలు తినేసి, రుచి సూపర్ అని చెప్పింది. తుని పిచ్చుక నవ్వేసుకుంది. చిచ్చుకాకి మాత్రం ఆకల్ని ఆపుకోలేక బలవంతంగా 2 పానీపూరీలు కొనుక్కొని తిని వెళ్లిపోయింది. మధ్యాహ్నమయ్యేసరికి ఆటో దగ్గర జనం బాగా పెరిగారు. చిన్నుకాకి మరియు ఇతర పిల్లలు పానీపూరి తినడానికని వచ్చారు. తుని పిచ్చుక పనిలో నిమగ్నమై ఉంది. చిన్నుకాకి బుజ్జి దగ్గరకొచ్చి, బుజ్జి, ఈ పానీపూరి ఐడియా సూపర్. మీ అమ్మ చాలా కష్టపడుతోంది. అవునా చిన్నుక, మా అమ్మ కష్టపడుతోంది, కానీ నేను కదా రుచిని చెక్ చేస్తున్నాను. నా వల్ల ఈ బిజినెస్ హిట్ అయింది. ఏ బుజ్జి, నువ్వు రుచిని చెక్ చేయలేదు, నువ్వు పానీపూరి కొండని ఖాళీ చేస్తున్నావు. ఆంటీ, ఓ ఆంటీ, బుజ్జి ఒక్కతే 20 గోల్గప్పాలు తినేసింది. చాడీకోరు, నువ్వు నా ఫ్రెండ్వి కావు, నువ్వు దోసకాయ ముక్కవి. నా వ్యాపారం మొత్తం నేను మూసేస్తాను. తుని పిచ్చుక కోపంగా, బుజ్జి మళ్ళీ గొడవలా? ఈ పని చేయకపోతే నీకు సాయంత్రం పానీపూరి నీళ్ళే అన్నంగా పెడతాను. బుజ్జి పిచ్చుక భయంగా, అమ్మా వద్దు, ఆ నీళ్లు చాలా ఘాటుగా ఉంటాయి. సరే, పని చేస్తాను.
బుజ్జి పిచ్చుక మళ్లీ పని చేయడానికని సిద్ధమైంది. సాయంత్రం అయ్యేసరికి వ్యాపారం చాలా బాగా జరిగింది. తుని పిచ్చుక ఆనందంతో డబ్బులు లెక్క పెడుతోంది. తుని పిచ్చుక సంతోషంగా, అమ్మయ్య, ఈరోజు లాభం బాగా వచ్చింది. అంటే నేను కష్టపడ్డాను కదా, నాకు లాభంలో కొంచెం స్వీట్ బన్ కొనిస్తారా? తప్పకుండా పన్ను, నీకు రేపు స్పెషల్గా కొనిస్తాను. అమ్మా, నేను కూడా కదా కష్టపడ్డాను. పానీపూరి రుచి చెక్ చేశాను. నాకు లాభంలో సగం ఇవ్వాలి. నీకు లాభం కాదు, మసాలా మందిస్తాను. రాత్రి నీ కడుపులో కష్టంగా ఉంటుంది. రోజు మొత్తం గ్రామంలో తిరుగుతూ పానీపూరి అమ్మి రాత్రయ్యేసరికి తుని పిచ్చుక, బుజ్జి, బన్ను ముగ్గురు ఊరి చివర ఒక పెద్ద మర్రి చెట్టు కింద ఆటోను ఆపారు. ఆటో పక్కనే ఒక చిన్న పొయ్యి పెట్టి తుని పిచ్చుక రాత్రి భోజనం వండుతుంది. తుని పిచ్చుక వంట చేస్తూ, అబ్బా, ఈరోజు బాగా అలసిపోయాను. నా అదృష్టం బాగుండి పానీపూరి నీళ్ళైపోయాయి, లేకపోతే రాత్రి కూడా అదే తినిపించేది. అమ్మా, నువ్వు మాకు చింతపండు పులుసు వండుతున్నావా? ఆ వాసన నాకు పానీపూరి ఘాటు కన్నా ఎక్కువగా కష్టంగా ఉంది. ఏ బుజ్జి, ఆంటీకి తెలుసులే, నువ్వు పగలంతా పానీపూరి సరుకు దొంగలించావు కాబట్టి ఆ దొంగతనం బయటపడకుండా ఆంటీ నీకు ఆ పులుసుతో శిక్ష వేస్తుంది. చాడీలు కట్టి, నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్వి కావు. నువ్వు వంట చేయలేదు కదా, అందుకే నీకు ఈ రాత్రి మసాలా ఒట్టి పాయసం మాత్రమే దొరుకుతుంది. బుజ్జే, నువ్వు తిట్టుకో, నేనేం బాధపడను. ఆంటీకి నేను కష్టపడ్డానని తెలుసు. కనీసం నేను ప్లేట్లైనా కడిగాను. నువ్వేం చేశావు? పానీపూరి గొంతలు పొడ్చావు. తుని పిచ్చుక వంట పూర్తి చేసి, రండి రండి, ఇద్దరు గొడవలు పడకండి, భోజనం రెడీ. అమ్మా, ఈ పులుసు చాలా ఘాటుగా ఉంది. దీన్ని తాగి నేను రాత్రి ఆటో టాప్ పై నుంచి దొర్లుకుంటూ కింద పట్టాను. అప్పుడు నీకు తెలుస్తుంది. ఏ పిచ్చి పిల్ల, నేను నీకు ఘాటుగా అనిపిస్తే ఆ పక్కనున్న చిక్కుడుకాయ కూర తిను. బుజ్జే, ఆ కూర చాలా రుచిగా ఉంది. నువ్వు పులుసు తిని కడుపులో మంటతో పడుకో. నేనేమో హాయిగా ఈ కూర తిని ఆటోలో ఫస్ట్ క్లాస్ బట్టలో పడుకుంటాను. బుజ్జి పిచ్చుక కోపంగా బన్నుని తోసి, ఏయ్, నువ్వు నాకు సవాల్ విసురుతున్నావా? సరే, ఈ పులుసు మొత్తం తాగి కూర మొత్తం తిని రాత్రి ఆటో పై కప్పు మీద పడుకుని నిరూపిస్తాను చూడు, చోమటిపోటు కాదు అని. బుజ్జి పిచ్చుక పట్టుదలతో పులుసు కూర మొత్తం తినేసింది. ఆ ఘాటు వల్ల ఆమె మొహం ఎర్రబడింది. బన్ను చిలుక నవ్వుతూ ఆమె బాధని చూస్తూ తన భోజనం పూర్తి చేస్తాడు. అలా కొన్ని రోజులు గడిచాయి. పానీపూరి వ్యాపారం బాగా నడుస్తోంది. ఒకరోజు సాయంత్రం ఉన్నట్టుండి భారీ వర్షం, గాలి మొదలైంది. తుని పిచ్చుక వర్షానికి ఆటో కప్పడానికని చాలా కష్టపడుతోంది. అయ్యో, ఈ వర్షం ఎప్పుడూ ఇలాగే వస్తుంది. ఆటో ముయ్యకపోతే పానీపూరి నీళ్ళన్నీ వాన నీళ్లతో కలిసిపోతాయి. అమ్మా, నువ్వు లోపలికి రా, ఈ వర్షం చాలా గట్టిగా ఉంది. అంటే నేను సాయం చేస్తాను. బన్ను చిలుక ఆటో కప్పడానికి ప్రయత్నిస్తుంటే లూసీ పావురం గొడుగేసుకుని అక్కడికొచ్చింది. ఆమె వెంటనే తుని పిచ్చుకకు సహాయం చేసింది. తుని, ఆగు, నేను సాయం చేస్తాను. ఈ ఆటోను కప్పాలి. లూసీ, నువ్వా? ఎంత సాయం చేశావో, వర్షం పడితే మొత్తం పోయేది. ఏయ్, నువ్వు కష్టపడుతున్నావు, నేను చూస్తూ ఎలా వెళ్తాను? నాకు కూడా పానీపూరి అంటే ఇష్టం కదా, అది తడిసిపోతే నేను తినలేను. అందుకే నీకు సాయం చేశాను. లూసీ ఆంటీ, మీకు తెలివుంది, పానీపూరి తినడానికి మీరింత కష్టపడ్డారు. బుజ్జే, నువ్వు స్వామరే. లూసీ ఆంటీ పానీపూరి గురించి కాదు, ఫ్రెండ్షిప్ గురించి ఆలోచించింది. నువ్వెప్పుడు తిండి గురించి ఆలోచిస్తావో. ఒరే పన్నుక, నువ్వు మళ్ళీ చాడీలు చెప్తున్నావా? నీకు నా వల్ల కదా కూల్ కప్ప దొరికింది. లూసీ పావురం, తుని పిచ్చుక ఇద్దరు నవ్వుకున్నారు. పానీపూరి వ్యాపారం వల్ల తుని పిచ్చుక కష్టం తగ్గుతుందని, ఆమె ఆటో, ఇల్లు, జీవితం బాగుపడుతుందని లూసీ సంతోషించింది. మరుసటి రోజు మహీగ్రద్ద తుని పిచ్చుక పానీపూరి ఆటో దగ్గరికి వచ్చింది. ఆ తుని, నీ బిజినెస్ బాగుంది, కానీ ఈ వ్యాపారం మొత్తం నువ్వు ఒక్కదానివే చేస్తే కష్టం. అవును మహి, బుజ్జి సోమరిపోతూ, బన్ను చిలుక చాడీకోరు, ఎవరికి పని సరిగ్గా చెప్పలేకపోతున్నాను. నువ్వొక పని చెయ్యి, బుజ్జికి క్వాలిటీ కంట్రోల్ జాబ్ ఇచ్చి కస్టమర్ల దగ్గర మాత్రం డబ్బులు లెక్కించే పని మాత్రం ఇవ్వకు. లేదంటే కస్టమర్లు డబ్బులిచ్చినా బుజ్జి కౌంట్ తప్పుగా చెప్పి మిగిలిన డబ్బుతో పానీపూరి తినేస్తుంది. మహి, నీకు బాగా తెలుసు. మహిగ్రద్ద తునికి ఆటో వ్యాపార నిర్వహణకు కొన్ని మంచి సలహాలిచ్చింది.
ఈ కథలోని నీతి ఏంటంటే, కొత్త దారిలో కష్టపడడానికి ధైర్యం ఉంటే జీవితం కూడా ఆటోలాగే వేగంగా ముందుకు సాగుతుంది. చిన్న వ్యాపారంలో కూడా ఆనందం మరియు స్నేహమే అసలైన పెట్టుబడి.